వైసీపీ నేత అంబటి మురికి వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. అంబటి దిష్టి బొమ్మలు దహనం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా సీఎంను దూషించిన రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖ ఉషోదయ జంక్షన్లో ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో దిష్టి బొమ్మను దహనం చేశారు. సంబరాల రాంబాబు అరాచకాలకు చరమగీతం పాడుతామంటూ నర్సీపట్నంలో అంబటి దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఏలూరు జిల్లా నూజివీడు చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో అంబటితో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ ఫోటోలకు మహిళలు చెప్పుల దండలు వేసి ఊరేగించారు. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం నేతలు రాంబాబు ఫోటోలను దహనం చేశారు. నందిగామలో రాంబాబు దిష్టి బొమ్మను ఊరేగించగా అవనిగడ్డ ప్రధాన కూడలి వద్ద అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వ్యక్తిగత దూషణల్ని ఊరుకునేది లేదని మచిలీపట్నంలో హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ వద్ద రాంబాబు వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. పెదకాకాని, పొన్నూరులో రాంబాబు దిష్టి బొమ్మలను తగలబెట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అంబటి ఫోటోలను ఊరేగించారు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం కూడలిలో రోడ్డుపై ధర్నా చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం అంబేద్కర్ కూడలిలో అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. కడప కోటిరెడ్డి కోడలిలో రాంబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. రాజంపేట పాత బస్టాండ్ కోడలిలో అంబటి దిష్టి బొమ్మను కాల్చారు. జమ్మలమడుగు టీడీపీ కార్యాలయం నుంచి గాంధీ కోడలి వరకు అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కర్నూలు టీడీపీ కార్యాలయం ముందు రాంబాబు దిష్టి బొమ్మను తగలబెట్టారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కార్యకర్తలతో కలిసి అంబటికి వ్యతిరేకంగా నినదించారు. కళ్యాణదుర్గంలో టీడీపీ మహిళా నేతలు అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. సత్యసాయి జిల్లా మడకశిరలో వైఎస్ సర్కిల్ వద్ద మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి నేతృత్వంలో కార్యకర్తలు అంబటి డౌన్ డౌన్ అంటూ నినదించారు. తిరుపతి ఎన్టీఆర్ కూడలిలో కబడ్దార్ రాంబాబు అంటూ టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి.